హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. మనమంతా ఒకటే. మనం ఈరోజు ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ మనం ఎక్సర్సైజ్ ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పుడు స్ట్రెచ్ చేయండి, హ్యాండ్స్ అప్ చేయండి, మోడరేట్ ఇలా 10 రిపిటేషన్స్ చేయాలి. కంటిన్యూ 10 రిపిటేషన్స్ ఉండాలి. దెన్ ఫ్రంట్లో చేయండి ఇలా 3 సెట్స్, 10 టైమ్స్ 3 సెట్స్ చేయండి. దెన్ ఆఫ్టర్ దట్ వచ్చేసి లెగ్స్ కొంచెం బ్రాడ్గా స్ప్రెడ్ చేసి ఇలా ఇక్కడ 1 2 1 2. నేను ఆఫ్టర్ 7-8 ఇయర్స్ ప్రజెంట్ నేను ఈరోజు స్టార్ట్ చేశాను ఎక్సర్సైజ్. మీరు అనుకోవచ్చు ఇది ఎక్సర్సైజ్ చెప్తాడులేదు, ఆయన ఫిట్గా లేడు, ఎక్సర్సైజ్ ఎలా చెప్తాడని చెప్పి అనుకుంటారు. ఓకే, నేను మీకు ఎంకరేజ్ చేస్తూ నేను కూడా ఫిట్ అవ్వదామనే ఈ సెషన్ అనేది స్టార్ట్ చేశాను. నేను కంటిన్యూ ఫాలో అవ్వండి. నాతో పాటు మీరు కూడా స్లిమ్ అవుతారు. స్లిమ్ అవ్వాలి. నా టార్గెట్ వచ్చేసి కంప్లీట్గా ఫిట్గా ఉండాలి. అంతవరకు నేను స్టార్ట్ చేశాను ప్రజెంట్. మీరు ఫాలో అవ్వండి. నాతో పాటు మీరు కూడా ఎంతమంది స్లిమ్ అవుతారో ఎప్పుడు చూద్దాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ప్రతిదీ కూడా 10 టైమ్స్ 3 రిపిటేషన్ చేయండి. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీరు కూడా కంటిన్యూ చేయండి. ఇది నెక్స్ట్ డబుల్స్ ఉంటే డబుల్స్ ఉంచుకొని పని గ్రౌండ్ రొటేషన్. నాతో పాటు కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేసి టార్గెట్ 6 మంత్స్ మనం ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వదు. మన డైలీ యాక్టివిటీస్కి ఇంటరప్ట్ అవ్వదు అండ్ ప్రాబ్లం అవ్వకుండా డైలీ లైఫ్ 6 మంత్స్లో స్లోగా మనం రెడ్యూస్ అవ్వాలి. యాక్చువల్ ఫిట్నెస్ ఏదైతుందో ఆ ఫిట్నెస్కి మనం రావాలంటే మనం అనుకున్న విధంగా చేయాలి. సో స్లో అండ్ స్టడీ మనం బేసిక్ ఎక్సర్సైజ్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ ఎక్సర్సైజెస్ దాని నుండి జాగింగ్కి అండ్ ఫర్దర్గా బ్రిస్క్ వాక్ అండ్ జాగింగ్ రెగ్యులర్ కంటిన్యూ చేస్తూ స్లో ఎక్సర్సైజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఫిట్గా అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. కలిసి ఫిట్గా అవుతాం. థ్యాంక్ యూ.